మా కొరకే నీవే మార్గం నడిచావో అదే మాకు చూపించేసయ్యా. నాలుగు చూపడుతున్నామా? మా కొరకై నీవే కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుని స్తోత్రాలు. నిన్ను వెంబడించాలని ఆశిస్తున్న నా బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తున్నాను. వేకుజాములో సిద్ధపడి నా ప్రభు సన్నిధిలో నేను ఆనందించాలి, ఆయన సన్నిధి నేను అనుభవించాలని పరుగుపరు వచ్చిన మా ప్రియ బిడ్డలందరూ బట్టి స్తుతిస్తున్నాను. ఆశతో వింటున్న వారిని బట్టి స్తోత్రాలు. వీడియో ద్వారా చూస్తున్న బట్టి ఉన్నాను. దాసురాల ద్వారా సమృద్ధి గల చోటు మేము ఎలా వెళ్ళాలో నడిపించారు, చూపించారు. మాతో మాట్లాడండి. యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. చేసుకుంటున్నాం. రెండు 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో దేవుడు మనకు చేర్చున్నారు. మొదటిగా త్రియేక దేవుడు నేను వందనాలు తెలుస్తున్నాను. చేరిన మీ అందరికీ, వింటున్న వారికి, చూస్తున్న వారికి ఐ విష్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. చెప్పబోదు ఒకసారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని, మాసాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆనాటి ప్రాణత్యాగం చేసిన మహా అమర వీరులను జ్ఞాపకం చేసుకోవటం, మనం ఈ రోజున స్వేచ్ఛగా స్వతంత్రంగా ధైర్యంగా వెళుచు, ఒకవేళ మనకి ఎవరు లేరు అనుకుంటే ఒక డిపార్ట్మెంట్ ఆశ్రయించడానికి స్వాతంత్రం అంటే అది. బలహీన పక్షంగా ఎవరు లేరు అనుకున్నప్పుడు ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి మన దేశాన్ని మనమే క్రమంగా పరిపాలించుకోవాలని క్రమబద్ధీకరణ చేసినటువంటి ఈ మాసాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదకరం. ఇట్స్ ద మంత్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రపు మాసముగా మీకు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర మాసంలో ఇప్పుడు చెప్పారు అమ్మగారు చక్కగా, ఒకవేళ శ్రమలు వచ్చినా, అగ్ని వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా 66వ కీర్తనలో చెప్పుకున్నాము. 6 అంటే అది చాలా ప్రమాదకరమైన నంబర్. బిడ్డ పుట్టగానే 6వ రోజు వరకు భయపడుతుంటారు హాస్పిటల్లో కదా. 6వ రోజు అంటే మా తమ్ముడు కొడుకు కూడా 6వ రోజున సీరియస్ అయింది. మళ్ళా భయపడిపోయాం. నాకు అప్పటివరకు తెలియదు 6వ రోజు డేంజర్ అని. మరి దేవుడు మానవుని 6వ దినాన్ని సృష్టించాడే. ఆ సృష్టించిన మానవు గురించి 6వ దినమే 6వ వచనంలో సంతాపడ్డాడే. బట్ మరి 6 అయినప్పుడు, 12 అయినప్పుడు, 12 మంది శిష్యులుగా మార్చబడినప్పుడు, 12 మాసాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, 12 శృతులు నిగమనించినప్పుడు, 12 రకాలైనటువంటి నీకు అన్నిట్లో వచ్చేటువంటి ప్రతిదీ 12 అని గోత్రాలు ఇచ్చినప్పుడు 6 సమస్యని 12గా ఆశీర్వదించబడుగాక. కదా, ఎన్ని 6 బాధలు యోబు కలిగినను, ఒక 7 బాధ వచ్చిన నీకేమి, ఏ గుడారములో, ఏ తెగులి గుడారములో సామీపించని క్రైస్తవ విశ్వాస్. We should trust, we should believe, and we should depend. దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వసించాలి, ఆయన పైన ఆధారపడాలి. అప్పుడు 6 ఏం చేయదు,
12గా ఆశీర్వాదం తీసుకొస్తుంది. అర్థమైందమ్మా? ఇట్స్ ఏ ఫిలాసఫికల్ థాట్స్. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా ఎలా ఉండాలి ఈరోజు చూద్దాం. చూడండి, చదవబడిన వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, త్రిత్వం తర్వాతి ఈ 8వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలా ఈ మాట రాసే టయానికి పౌలు గారు కొరింథీ టౌన్లో ఉన్నారు. ఆయన కొరింథీ అంటే బాగా బ్లెస్డ్ టౌన్, వ్యాపార కేంద్రం. మన గోవా లాగా, చెన్నై లాగా బిజీగా ఉంటారు అందరూ. చిన్న వ్యాపారస్తులు కూడా హాయిగా బ్రతుకుతారు. అక్కడ నుండి రోమీయులకు రాశారు. నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ రోమీయులు ఎట్టైనా బాధ పెట్టాలని చెప్పేసి ఆ పట్టణాన్ని తగలబెట్టాడు. పగ తీర్చుకున్నాడు. ఆ పగ తీర్చుకున్న పరిస్థితుల్లో పౌలు గారు లెటర్ రాశాడు. మీరు ఎక్కడ కూడా భయపడనక్కర్లేదు. 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష విధిను లేదు. ఆ శిక్ష కూడా ఆయన వేస్తాడేమో, కానీ గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రోమీయులను బాధిస్తూ ఈ నీరో చక్రవర్తి అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఆయన ఇష్టం, పగ తీర్చుకుని గవర్నమెంట్ ఫామ్ నా ఇష్టం, కక్ష సాధింపు చర్యలుగా చేస్తున్నారు. అది తెలుసుకున్న పౌలు గారు ఆయన ఆ కొరింథీలో నుంచి రాస్తున్నాడు. నా బిడ్డలారా, వీటన్నిటికంటే ముందు ఇక్కడ పరిస్థితి కాదు, మీరు ఎవరి చేత నడిపించబడవద్దు కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడండి. ఐ థింక్ మీరు అర్థం చేసుకుంటే నమ్మొచ్చు. శోధన, బాధలు, శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, అగ్నిగుండాలు వచ్చినా, లేకపోతే జల ప్రవాహములు వచ్చినా, ఏవి వచ్చినా కూడా మనం నడిపించబడింది కనుక, ఆత్మ అయిన దేవుడు మనలో కనుక ఉంటే, ఆత్మదేవుడు మనలో నివసిస్తే మనము ఎక్కడికి నడిపించబడి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే రోమీయులారా భయపడద్దు. 11 వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి
క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయదు. పట్టణం తగలబడుతుంటే ఎప్పుడు ఏంటంటే భయం కదా. ప్రపంచ యుద్ధం ఎక్కడ ఇజ్రాయెల్లో జరుగుతుందంటే పెద్దవాళ్ళకి తెలుసా బాగా. టార్గెట్ బాంబే, రైల్వే స్టేషన్స్, మిలిటరీ దళాలు దించారు. 18 సంవత్సరాలు భారతదేశంలో రెడీ ఎలక్ట్ చేయమన్నారు. జస్ట్ 4-5 నెలల క్రితం మన ట్రాక్ మీద కూడా పెట్టారు పోలీసులు. మన ఇంట్లో కూర్చున్నది తెలియదు కదా. ఎప్పుడు ఏం సంభవిస్తుందో భయాందోళన ఉన్నప్పుడు మరి మీరు ఎవరి చేత నడిపించబడాలి? రోమీయులారా, ఆ పౌలు గారు చెప్పిన మాటల్లో మీలో ఆత్మను ఉంటే ఆయన ధైర్యంగా గమ్యము చేర్చునుగాక. ఆమేన్. అప్పుడు మీరు దేవుని కుమారులు అవుతారు, దేవుని వారసులు అవుతారు. 17 వచనం, మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా భయపడుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులం అని. మనం ఎవరెవరు అడిగితే ఈ రోజున మేము యేసయ్య పిల్లలు అండి, 100వ కీర్తనలో ఏం చెప్పాను? మేము ఆయన వారమండి, ఆయన మేము గొర్రెలమండి. మన సాక్ష్యం ఏమిటంటే మేము దేవుని పిల్లలం. మీరు ఎలా ఉండాలి దేవుని పిల్లలు? దేవుని పిల్లలు అంటే ఎప్పుడు అవుతారు? దేవుని ఆత్మ మనలో ఉంటే నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని పిల్లలు దేవుని గైడెన్స్ వెళ్ళాలంతే. ఆ గైడెన్స్ మీరు ఏమంటారంటే గాడ్స్ విల్ అంటారు, దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తమేమో ఏదో ఎరిగి ముందుకు సాగండి. ఇప్పుడు మనము దేవుని కుమారులు ఆత్మచేత నడిపించే బిడ్డలు. యోహాను సువార్త 16:13 ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 16. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. మనం వెళ్ళే నడక సత్యం. ప్రభువారు రూట్ అడిగితే చెప్పిన మాట ఏంటంటే, తోమా వచ్చి అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు. తోమా కొంచెం ధైర్యం ఎక్కువ, పేతుతో ఒక టైం ధైర్యం, తోమాతో ఒక ధైర్యం ఎక్కువ. శిష్యుడే తోమా. పేతుదేమో రఫ్ మెంట్ అండి, ఎవరనంటే కత్తి తీసుకుని వెళ్తాడు జనం ఉంటే, లేకపోతే కొంచెం సావంటే భయం పిరికివాళ్ళగా యేసు నాకు తెలియదు అంటాడు. తోమా అలాంటి కాదు, క్లారిఫై చేసుకుంటాడు. నేను వెళుచున్నాను, మీ హృదయంలో కలవరపడని యోహాను సువార్త 14 చెప్తే తోమా అడిగాడు, ఈ రూట్ ఏందయ్యా? నేనే మార్గము, నేనే సత్యం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. అసలు నేనే. నువ్వు నన్ను కనుక కలిగి ఉంటే, నాతో ఉంటే, నాతో మాట్లాడుతుంటే నేను ఖచ్చితంగా మీకు ఆత్మను పంపిస్తాను. వెళ్ళి నేనున్నట్టే మీతో, నేను ఉన్నట్టే. ప్రధానికి నేను రాక్కర్లేదు, ప్రధానికి నాకు చెప్పక్కర్లేదు. ప్రవక్తల దినాల్లో వచ్చి అక్కడయ్యా ప్రతిసారి చెప్పాల్సి వస్తున్నప్పుడు, అందుకే కదా తండ్రి అనే దేవుడు కుమారుని లోకానికి పంపించి సత్యస్వరూప ఆత్మను మన గురించి మనలో ఉంచి మన కుమారుని చేసి పవిత్రపరిచారు. కుమారులు ఎలా ఉండాలంటే 2వ భాగంలో దేవుని చిత్తమునకు లోబడి నడవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం నేటి స్వార్థ పాఠ్య భాగంలో 21 చూద్దాం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. నా తండ్రి చిత్తమును, మేము దేవుని వారసులం, దేవుని పిల్లలం. మా తండ్రి ప్రభు అయిన యేసు అంటే, ప్రభు అయిన యేసు ఈ రోజులో నిందలు పడలేదా, శ్రమలు పడలేదా, బాధలు పడలేదా, అపవాచేత శోధింపబడలేదా? సో మనం ఆయన పిల్లలకు ఎన్నో వచ్చినప్పుడు మా తండ్రి యేసే ఎన్నో శ్రమలు పడ్డాడులే, అయినను మనకేమి అది అయినను. ఒక మాట ఈరోజు అమ్మగారి దగ్గర వచ్చింది,
అంతకుముందు ఒక దైవజన్ దగ్గర నేర్చుకున్నాను. రాత్రంతా చేపలు పట్టామయ్యా మీటింగ్ ఎగ్గొట్టి. పేతురు, యోహాను, యాకోబులు శిష్యుల మెయిన్ పర్సన్స్ మీటింగ్ ఎగ్గొట్టారు. యేసు ప్రభు అమాయక జనం వెంబడించారు. వచ్చి వల్ల చేపలు పడితే ఒక చేప కూడా పడలేదు. ప్రభువారు వచ్చేసి మరలా తిరిగి రాత్రి జరిగిన సంఘటనలన్నీ చెప్పిన తర్వాత మీ వలలను కొద్దిగా మీ దోణెలను లోతునకు వెళ్ళండి అనగానే అయ్యా మొత్తం తిరిగారు. అయినా కూడా ఎందుకని అయినను నీ మాట చొప్పున వల వేతమనగానే ఎన్ని చేపలు పట్టినాయి? ఆ అయినను మాటలో ఎంత ఆశీర్వాదం వచ్చింది. దోణెలు పట్టకుండా వలలు పిగులంతగా యేసు ప్రభు మాట వినే వ్యక్తి కుటుంబాలు విస్తారంగా దీవించబడును గాక. ఆమె అయినను నీ మాట చొప్పున, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నేను పాడటం కాదు, గాడ్స్ విల్. మొదట నువ్వు దేవుని కుమారుడు అయితే ఆత్మను కలిగి ఉండాలి. నీలో దేవుని ఆత్మ ఉండాలి, ఆయనకు సంబంధించిన వాడుగా ఉంటావు. రెండవది ఆయన చిత్త ప్రకారంగా నడవాలి. ఆయన చిత్త ప్రకారం నడిచే చెట్టు ఆయన ఆ విత్తనం ఎక్కడ ఏ భూమిలో వేస్తే ఆ భూమిలో ఫలిస్తుంది. ఈరోజున ఈ మాట ధ్యానం చేస్తే నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. మనం ఎలా ఉంటామో మన బిడ్డలు ఎలా ఉంటారు దాంట్లో మనం లేదు. చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతూ చేస్తున్న 3వ భాగంలో మొదట దేవుని ఆత్మ కలిగి ఉన్నాం దేవుని బిడ్డలో. రెండవది ఆయన చిత్తానికి ఏదైనా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే నడిపిస్తాడు. అయినను తన చిత్తం కష్టాల కొలిమి కాల్చివేసిన నడిపిస్తాడు నా దేవుడిని పాటలు పాడుకుంటాం కదా. తన చిత్తం నెరవేరుస్తాడు. ఆ చిత్తం నెరవేర్చే యేసయ్య మూడవది మనల్ని విడిచిపెట్టడు. మంచి ఫలించే చెట్టులాగా చూడండి. అలాగనే 17వ వచనం, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు. గట్టిగా లావుగా రాశారు బైబిల్లో. మీ బైబిల్ ఎట్టుందో నాకు తెలియదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం, వారి ఫలములో ఉన్న మీరు వారిని తెలుసుకుందరు. ఒక పండు తిన్నప్పుడు ఆ పండు ఏ ఊరిదో చెప్పొచ్చు, అనుభవం ఉంటే బంగిన పిల్లదా ఉలవపాడు మామిడికాయల వాడు పేరు పెట్టి చెబుతారు కదా. అది ఎట్లా ఉండే కాదు. బంగిన పిల్లి మామిడి పండు అండి కృష్ణా జిల్లా నిలుచుడా, ఉలవపాడు మామిడికాయలండి కదా. తెనాలలో చెక్క పని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. మార్పులేయాలంటే చవరపాలు కూడా వేయాలండి. మన వలన ఊరికి పేరు వస్తుంది. మన వలన ఊరికి చెడ్డ పేరు కూడా వస్తుంది. మగ్దాల అనే గ్రామంలో మరి అనే పుట్టి ఆమె భయంకర జీవితం జీవించబట్టి ఆ మగ్దాల గ్రామం నుంచి ఆమె మగ్ధులైన మరి చుట్టాలంటే చెప్పుకున్నాడు కదా. అప్పు మా బంధువులే కానీ ఇప్పుడు లేదు, ఏది ఇంటి పేరు అయితే అంటారు. ఆ మగ్ధులైన మరి హోమ్ మినిస్టర్ అయితే అమ్మో మేమైతే మా ఇంటి పేరు అయితే. అరే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత విలువలేని మగ్ధలేని మరియకు పేరు పెట్టాడు. ఆమెకి దేవుని చిత్తములో ఆమె పాపం చేసిన తర్వాత, పరిశుద్ధురాలైన తర్వాత, దేవుని కలిగి విశ్వాసం కలిగి జీవించిన తర్వాత యేసు ప్రభు 12 మంది శిష్యులు కనపడ్డా. మగ్ధలేని మరి చూసి దర్శనం ఇచ్చి అదృష్టించాడా? గట్టి చెప్పడం కూడా అర్థమైతే అప్పుడు కూడా అర్థం కాబట్టి పునరుద్ధానం తర్వాత ఎవరు ప్రభు ఇచ్చాడు? ఆమెలో చెడ్డ ఫలం ఉన్నా కూడా సీక్రెట్ ఏంటంటే ఒక చెట్టు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి ఫలాన్ని ఇస్తుంది, రెండవది చెడ్డ ఫలాన్ని ఇస్తుంది, చేదు ఫలం, మూడవది అసలు ఫలించదు. చెట్టు చూస్తే 3 అని ఉండాలిగా. ఫలం అన్నా లేదు, చెడ్డ ఫలం అని ఉంటుంది, మంచి ఫలం అని ఉంటుంది. కానీ మంచి చెట్టు ఇప్పుడు చెడ్డ ఫలం ఇవ్వదంట. కానీ లాజికల్ పాయింట్ ఏంటంటే చెడ్డ చెట్టును కనుక ఎప్పుడైనా సెట్ చేసుకుంటా ఆ మినరల్స్ వేసి దాన్ని ఎరువు మార్చి అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఉన్నారు. బాబు అగ్రికల్చర్ బీటెక్ వాళ్ళు
అగ్రికల్చర్ బిఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రాప్ వచ్చేటువంటి పంటకి సెట్ చేస్తారు. ఎట్లయితే బాగుంటుంది, మీ సాయిల్, మీ నేల లాంటిది, దాన్ని టెస్టింగ్ చేసి ల్యాబ్లో తీసుకెళ్ళి ఈ పంట వేసి వస్తని వాళ్ళు సెట్ చేస్తారు. ఇంకెందుకు, మనం తాగే నీరు మన పంపులో డైరెక్ట్ తాగం, కానీ ఓ ప్లాంట్ బిగిస్తే దానికి కదా, ఆర్ఓ ప్లాంట్ ఏదన్నా, అదే ట్యాంకులో నీళ్ళు చాలా ఫిల్టర్ అయిపోయి మంచిగా అవుతుంది లేదా. చెడ్డ చెట్టు మంచి చెట్టు అవుతుంది దేవుని చెట్టు. మంచి ఫలం ఇచ్చే చెట్టుగా పుట్టుకతో ఉండకపోవచ్చేమో, కానీ అయ్యా మా జీవితం మాకు ఇలా ఉందేమో, కానీ ఒకవేళ మేము చెడ్డ చెట్టుగా, చెట్టు బాగానే చూస్తారు, ఫలం ఎట్లా చూడటానికి చెట్టు బాగుంది, అదే విత్తనం వేసాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా దేవుని బిడ్డలు అయ్యాడు, ఆ శరీర క్రియలు ఎందుకు ఇట్లా అయిపోయినాయి, శరీర క్రియలు ఎందుకు నశింపజేస్తున్నాయని శరీర క్రియల నుంచి వేదన పడ్డాడు సంసోను. న్యాయపద గ్రంథం శరీర క్రియలన్నీయు 16:19 వచ్చింది. నన్ను నశింపజేయుమయ్యా శరీర క్రియలన్నీయు, నన్ను నశింపజేయుమయ్యా సంసోను పుట్టిన తర్వాత తనకి ఎంతవరకు బాగున్నాడు, దేవుడితో కొంత బలాఢ్యుడిగా ఉన్నాడు. ఒక్క దవడ ఎముక తీసుకొని ఎంతమంది పుట్టాడురా, ఎంతమందిని చంపి అవతల పడేసి దవడ ఎముక గాడి దవడ, అంత బలాఢ్యుడైన సంసోను ఎక్కడ ఆ పండు, ఎక్కడ ఆ ఫలం లోపం వచ్చింది, ఆ తల్లి ప్రార్థన లోపం కాదు, ఆ చెట్టు మంచి చెట్టే, చెట్టు మంచిదైన ఫలము అపవాది చేత చెడ్డ ఫలం అయిపోయి ఢిల్లీలో స్నేహం చేసి ఢిల్లీలో సీక్రెట్గా దేశం కోసం ఢిల్లీలో ఫిలిస్తీన్ల దేశం అన్యాయంగా అవమానం జరిగిందని ఎట్లా దెబ్బ కొట్టాలని ఆ ఢిల్లీలో సంసోను పట్టేసుకుంది. మా వాళ్ళు ఇంతమందిని చంపుతావా, ఏమంటే నీ దేవుడు పెట్టవా, ఏం చేస్తారని చెప్పేసి సీక్రెట్గా ఢిల్లీలో పట్టేసింది అపవాది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలను ఎవరు పట్టారు, అపవాది. ఎవరి ద్వారా, స్త్రీ ద్వారా అపవాది మంచి ఫలమైనటువంటి ఆదాము హవ్వల ఫలాన్ని అపవాది చేత చెడ్డ ఫలంగా మార్చేసి దేవుడు వచ్చి, ఎందుకు ఆదాము, ఎలాంటి ఆదామా నీవెక్కడ? ఆదికాండం 3:9 వచ్చిన బైబిల్లో మొదటి ప్రశ్న ఎప్పుడు చదువుకోవాలి, అది బైబిల్లో మొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్. ఆదామా, దేవుడైన యెహోవా ఆదాము పిలిచి ఫస్ట్ క్వశ్చన్ అంత ఆదాము ఎక్కడున్నాడు అడ్రస్ తెలియక, సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా వనంలో ఆదాము ఎక్కడ తెలీదా? అది నీ నోటితో అబద్ధం చెబుతాడా రైట్ చెబుతాడు చూద్దామంటే, ఈయన తెలియగలడు కదా, అయ్యా నీ స్వరం ఉన్నప్పుడు నేను దాక్కున్నా, నాకు తెలియదు ఆ సంగతి, నేను దాక్కోమని ఎవరు చెప్పారు, నువ్వు డైరెక్ట్గా ఎంతో మాట్లాడవచ్చు కదా, ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదా, ఇన్ని దినాలు మాట్లాడలేదా, భార్య కూడా తోడించా కదా, ఆమె మాట్లాడచ్చు, దాక్కునే పరిస్థితి ఏంటి? మంచి భూమి, మంచి ఫలము ఏదేని వనములో అపవాది చేత చెడ్డ ఫలాలంతా. చిన్న మనసు మాట, చిన్న మనసే గాయపడింది, నాకు కూడా గాయపడింది. అరే ఏది నా మాట లేదు, మా వాళ్ళు ఏది నా బిడ్డలేం లేదు, నా భార్య మేడం కదా తిట్టన్నారు, ఇలా అయితే బాగుంటుంది కదా, సరే కోపం వస్తుంది, సరే. దేవునితో ఆత్మ కలిగిన బిడ్డ దేవుని కుమారుడు దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేస్తాడు. మూడో దేవుని చిత్త ప్రయాణం చేసి ఆయన ఒకవేళ చెడ్డ చేసినా తెలుసుకోవాలి.
ఆదాము అపవాది శోధించబడ్డాడు. దేవుడు తప్పించి బయటికి నెట్టివేసి గేట్లు క్లోజ్ చేశాడు. సంసోను తెలుసుకోవడానికి అవకాశం లేదు. చదువురా 19వ అధ్యాయం. ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిచి అతని తల మీద 7 జడలను క్షవరం చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. చాలా ఎంత బాధ అంటే, సంసోనుకి దేవుడిచ్చిన వరం ఏంటంటే నాజీరు తల వెంట్రుకలు గుండు చేయకూడదు. సీక్రెట్ బలమంతా ఆ జుట్టులో ఉంది. సంసోను తల్లి చెప్పింది, నాన్న ఎప్పటికి నీ జుట్టు తీసేయబాకయ్యా. మా తాతగారికి పిలక ఉండేది, పిలకపాటి అంటారు. వివాహం అప్పుడు పాస్టర్ గారు, నీ పిల్ల కట్ చేయకపోతే నేను పెళ్లి చేయను అంట. నువ్వు పెళ్లి చేయకపోయిన పర్లేదు, నేను పిల్ల కట్ చేయను. వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాన్న నీవు తాత పేరు రత్న గారు, పరే రత్న గారు, నీవు ఆ పిల్లక తీసేవాక అని చెప్పినట్టు వాళ్ళ అమ్మను గౌరవించి పెళ్ళైనా అనుకుంటాడు కానీ వాళ్ళ అమ్మ మాటని మా తాత చప్పలు కొట్టడం మమ్మీకి ఇష్టమైంది. మా తాతగారికి 15 ఎకరాలకి కష్టజీవి సంపాదించింది, కష్టంతోనే. సంసోను తల్లి మాట గౌరవించుంటే, ఢిల్లీని అడిగినప్పుడు ఇంత బలవంతుని అంటే డియర్ అన్నప్పుడు ఆ డీర్ ఎందుకు అడుగుందో తెలుసుకోలేక, ఒకనాడు చెట్టు మంచిదే, భూమి మంచిదే, ఫలము మంచిదే, దేవుడిచ్చిన బిడ్డ సంసోను తల్లి మాటను తృణీకరించి, తల్లి మాటను లెక్క చేయకుండా సీక్రెట్ తీసుకొచ్చి చెప్పేసి పిన్నమ్మ చెప్పాడు, ఓటీపీ చెప్పేసి. ఓటీపీ చెప్పేది జుట్టులో ఉన్న శక్తి డియర్ అవునా పిలిచింది, మొత్తాన్ని పిలిచి గుండు గీకి పడేయండి. అమ్మ ఏంటంటే చేస్తున్నావు, నేను ఎవరు అనుకున్నావు, నా ఫిలిస్తీన్లు చంపుతావా నువ్వు? ఆత్మహుద్దా నేను, దేశం కోసం నిలబడ్డా, నేను దేశం కోసం, మా దేశం కోసం నిలబడ్డా, నీ దేవుడి కోసం నిలబడ్డావా? అపవాదికి తావీకండి బ్రదర్స్, అపవాదికి తావీకండి. దేవుని కుమారులు, దేవుని వారసులు, దేవుని బిడ్డలు, దేవుని చిత్తంతో నడవాలి. అయినను నీ మాట చొప్పున అగ్ని వచ్చినా కూడా ముందుకే సాగాలి. జయప్రభు యేసుని నడిచే వాడికి అపవాది తెలివిగా జ్ఞానంగా ప్రవర్తించాలి. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే, ఈ మంచి చెట్టు మంచి ఫలము మోస్తుందని, ఈ మంచి చెట్టు చెడ్డ చెట్టు చెడ్డ ఫలం వస్తుంది, మంచి చెట్టు చెడ్డ ఫలము ఫలించకూడదు. చెడ్డ చెట్టే వచ్చి సెట్ అయిపోవాలి. అన్ని చెడులు. నిన్న ఒక సందర్భం జరిగింది మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత. మన బుజ్జి కొడుకుని చూసి వచ్చాను, బాగున్నాడు. నేను బాగానేగలిగితే ఆ వీడియోలో చూసాం. అమ్మాయి కోసం ప్రే చేసి వచ్చాం. ఎవరు మమ్మల్ని లేదు. వస్తూ మాట్లాడుకుని వచ్చిన తర్వాత వెళ్తే వైశాస్ ఆ కుటుంబంలో నలిగేస్తుంది. షాప్ ఎదురు షాప్ అమ్మగారు నేను బాగా క్లోజ్. వాళ్ళకి ఒక ఆడపడుచుగా ఆయన నాగేశ్వర సెలవుతో నలుగేస్తుంటే అక్షంతలు వేసేయ్యా అన్నారు. అక్షంతలు వేశారు. ఆ బంధువుల్లో కామంది, మీరు పాస్ట్, నేను అన్నా మీరు ఊరు పాస్ట్ కదమ్మా నమస్కారం, మీరు అక్షంతలు వేసారు ప్రార్థన చేయలేదు అంది. నేను వాళ్ళు ఏమైనా అనుకుంటారని ప్రార్థన చేయలేదండి. వాళ్ళలో ఒక ఆమె ముసుగేసుకుంటారు. ఇట్లా చప్పలు పడదామా? అన్ని చెడులేమో చెడ్డ చెట్లేమో మంచి ఫలాల్లాగా ఫలించడానికి వస్తున్నారు. మనమేమో ఎప్పుడు ప్రార్థనేగా, ఎప్పుడు చర్చగా, ఎప్పుడు వాక్యమేగా. నో, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించాలి. చెడ్డ చెట్లు తిరిగి మరలా మంచి ఫలాలకి మార్చబడాలి. ఎంత ఆశ్చర్యం నా బిడ్డలారా. మనం ఎక్కడుంటే అక్కడ శరీర క్రియలు చంపివేసుకోవాలి. రెండవది, అసూయ కూడా ఒక శరీర క్రియలో ఒక భాగమే. సౌలు ఒక రాజు అయింది కూడా. సమూయేలు మొదటి గ్రంథం 18:8-9 అసూయ చేత తాను తన అల్లుడైనటువంటి దావీదుని ఏమైంది? అల్లుడేగా దావీదు ఉండగానే అందరూ జై 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 దేవుని కొడుతున్నారంట. ఈయన మాత్రమో జై మీరు సపోర్ట్ కొట్టినట్టు
మీరు ఇష్టం ఉంటేనేమో నేనేమనుకుంటాను, మీ బ్యాచ్ అంట బాగుతారు మామూలుగా కదా, మీరందరూ మంచివాడు. అదే జరిగింది అక్కడ. ఇష్టం లేని సపోర్ట్లో ఇష్టం ఉండే సపోర్ట్ ఓవర్లు పట్టుకుంటాను నేను. సౌలుకి అంతే. సౌలుకి ఎలా 10,000 జైలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు. సౌలుకేమో 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. బహుగా కోపం తెచ్చుకొని కడుపులో మండింది. ఈ భాష అంతా అర్థం. నేను ఇంత సీనియర్ని, నేను మొదటి రాజుని, ఈ రాజ్యానికి నా పర్సనాలిటీ ఎక్కువ. వాడు పిల్లవాడు దావీదు అనేవాడు. ఆయనకి 10,000 అంటే అర్థం ఏంటంటే 10 రెట్ల స్థుతులు దావీదుకి వచ్చింది. చెప్పడం ఒకసారి దేవుడి శత్రువులే. కారణం ఏంటంటే సీక్రెట్, మంచి చెట్టు, మంచి ఫలము, మంచి జీవితము, దేవుడి చిత్త ప్రకారమే రూట్లో వెళుతున్నాడు దావీదు. ప్రేమ దేవుని బిడ్డ సరి చేసుకున్నాడు. దావీదు సరి చేసుకున్నాడు. మధ్యలో తెగులు వచ్చింది. తెగులు ముందు వేసుకున్నాడు. ఆ ముందు పేరు పశ్చాత్తాపం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగించి నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు. అంతే. మళ్ళీ తిరిగి మళ్ళా రాపంతా, చెట్లంతా, ఆకంతా ఆ తెగులు సెట్ అయిపోయి పచ్చగా మందిరంలో నాటబడిన ఒలీవ చెట్లాగా ఫలించింది. సెట్ రైట్. దేవుని కుమారులు మొదటిగా మనం ఆత్మ కలిగి ఉన్నాం. దేవుని కుమారులమైతే, పిల్లలమైతే మనము ఆయన చిత్తానుసారం వెళదాం. కష్టమైన, శ్రమైన, బాధైన దేవుని కుమారులమైతే మనము మంచి ఫలములను ఫలించుదాం. అందుకే జస్ట్ 6 రకాల ఫలాలు చెప్పి ఆ మంచి ఫలం ఎలా ఉంటుందంటే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, వారి కుమారుడైనటువంటి ఏశావు, యాకోబు సంతానంలో మంచి ఫలం వచ్చింది. ఆయన పేరు యోసేపు. ఫలించడి కొమ్మ. ఆ ఫలించడి కొమ్మ యోసేపు లాగా మనం ఉన్నాం. అపవాది చేతుల్లో నుంచి ఇరుక్కోవద్దు, బయటపడాలి. ఆ మంచి ఫలించడి కొమ్మరిటడి యోసేపు జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంతని కూడా తన కష్టాల కొల్లిమి కాచి వేసిన చేసి వేసిన కష్టాల కొల్లిమి కాచి వేసిన చేసి వేసిన తన చిత్తము వయసు మించిన బాధ. అన్నయ్యలు పొలంలో పనిచేస్తారు. అసలు చేత కొట్టారు, గొంట్లో పడేశారు. జంతువు నమ్మినట్టుగా, గేదె నమ్మినట్టుగా, గొర్రె నమ్మినట్టుగా అమ్మేశారు. 20 నాణ్యాలకు అమ్మారు. మళ్ళీ వాళ్ళు మాపోద్దని మారుగారానికి అమ్మారు. గాయాలైన నాకెందుకు 30 నాణ్యాలకు అమ్మారు. అలాంటి యోసేపు పడిన శ్రమల కాలంలో దేవుడు అతన్ని ఫలించడం కొమ్మ చేసే అంటే సీక్రెట్ ఏంటంటే, తండ్రిని గౌరవించాడు. ఎదురు తిరిగితే తచ్చుకుంటాడు యేసు. అన్నలు కొట్లాడు, ఇద్దరు కొట్లాడా? ఎదురు తిరగకూడదంతే. చిన్నవారు పెద్దవారికి ఎదురు తిరగకూడదంతే. పెద్దలకు అడ్డు రావాలంతే.
చిన్నవాడైనా అతను సంఘ పెద్ద, వయసులో చిన్నవాడు అతను సేవకుడు, వయసులో చిన్నవాడు ఆమె కలెక్టర్. మీరు ఎదుగుతారా జేసీ గారికి? రాజ్కుమార్ గారు చాలా చిన్నదే, రాజ్కుమార్ గారు కలెక్టర్ గారు. నో, నేను తప్ప ఆమెతో మాట్లాడడానికి ధైర్యం కాదు. ఇంతమంది మేడం గారండి అది పొరపాటు చేస్తే తీసేసి సస్పెన్షన్ అంతే. దేవుడు శక్తిమంతుడు. దేవుని ముందు నువ్వు ఎవరు కూడా. యోసేపు అతను మానసికంగా బాధపడ్డాడు, శారీరకంగా గాయాలపడ్డాడు, పాపం చేసే అవకాశం పాపం చేయలేదు, తన చిత్త ప్రకారం నడిచాడు. చప్పుడు కొట్టుకో ఫలించడు కొమ్మయ్యాడు. నువ్వు ఫలించడు కొమ్మగా మంచి ఫలముగా నీ జీవితంలో ఉండాలంటే దేవునికి ఎదిరితే ఎదురదు, కుటుంబానికి ఎదురవద్దు, పెద్దవారికి ఎదురదు. భర్త అయితే భార్యను ప్రేమించు, భార్య అయితే భర్తను ప్రేమించి సరిచేసుకోండి. కుమారుడు అయితే కుమార్తె అయితే. రాత్రి రీతి మీటింగ్లో మాట్లాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఒక పిల్లవాడికి గత మీటింగ్లో చెప్పాను, నాన్న నేను మీకోసం చాలా కష్టపడి వస్తున్నాను, 140 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ నడిపి కాదు మీకోసం వచ్చి, అమ్మగారు ఉన్నా కూడా మీకోసం నేను వస్తే మీరు ఎక్కడికి వెళ్ళారా, క్రికెట్ ఆటకి వెళ్ళారా. అతను ఒక్కడే నేను గట్టి మాట్లాడాను చర్చిలో. అతను నేను ఏం చేశానంటే స్థలం కూడా వేరే వాళ్ళు ఇంటి వేసుకున్నారు, స్థలం కూడా లేదు సొంత ఇల్లు. వాళ్ళ బంధువుల ఇంట్లో చిన్న పాక, డెలివరీ అయింది చెల్లి, చదువు పూర్తిగా లేదు. ఎందుకు ఎక్కడో తల్లి పాపం దూరం పనిచేసుకుని తండ్రి పెద్దవాడే. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేడుదన ఫలించుకున్నాడంటే ఆ ప్రార్థన టయానికి బైబిల్ తీసుకొని స్నానం చేసి ఫస్ట్ ఆ బిడ్డే ఏసుని కాలించిన బిడ్డ బైబిల్ తీసుకొచ్చి ఫలించని విత్తనముగా మార్చు. చప్పబడి గంటే దైవజనుడు చెప్పిన మాట విన్నాడంతే, దీవించేసింది. నా ఇద్దరు మన విత్తనాన్ని సరిచేసుకునే బాధ్యత మందే, తల్లిదండ్రులదే. నేను మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను స్త్రీలందరికీ. ఎందుకో మీకు తెలుసు, అప్పుడు అంత కాదలేదు. చర్చలు పెంచుకోకూడదు. చర్చలో మెయింటెనెన్స్లో కానీ నో మోర్ డిస్కషన్స్. ఆశీర్వాదం పోతుంది. మంచి ఫలము మన తిరిగి చెడ్డ ఫలం అయిపోతుంది. ఇల్లు కూడా మంచి కుటుంబం, హాయిగా ఉన్న కుటుంబము ఇలా అయిపోతుంది. డైవర్షన్ అనుకోవద్దు. మన వాక్యాలు ఎందుకు వస్తాయి? ఈ 2-3 minutes ఎందుకు చెప్తున్నాను? ద లైఫ్ అప్లికేషన్. మన జీవితంలో మనము మంచి ఫలం ఉందామా చెడ్డ ఫలమా? చెట్టు మంచిదే, భూమి మంచిదే, ఫలం ఎట్లా ఉండాలండి? మంచి ఫలం. అపవాది వచ్చి చెడ్డ ఫలంగా ట్రై చేస్తాం. 6 ఫలాలు రాసుకోండి ఫాస్ట్గా. మొదటిగా ఈ మంచి ఫలము వెలుగు ఫలముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2వ వచనము ఆత్మ ఫలముగా ఉండాలి. గలతీ పత్రిక 5:22. 3వ ఫలము మంచి ఫలము. ఈరోజు చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనము. 4వది కాని ఫలము అంటే చెడ్డ ఫలము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. 5వది పరిశుద్ధ ఫలము. చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో అయినను పాపము నుండి విమోచించబడి దేవునికి వారసులైన పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. దాని పేరు పరిశుద్ధ ఫలం. ద హోలీ ఫ్రూట్. మొదటిదేమో వెలుగు ఫలము, ఫ్రూట్ ఆఫ్ లైట్. నీ ఫలము నీ కుటుంబం వెలిగించబడింది. రెండవది ఆత్మ ఫలము. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం ఒకటే. పెద్ద ఈ మధ్య వచ్చిన ఏం ఫ్రూట్ అన్నది ఎర్రగొట్ట, దాని పేరు డ్రాగన్. విద్య ఓటి వచ్చిన డ్రాగన్ నాకు రావట్లేదు. డ్రాగన్ ఫ్రూట్ ఆ పైన వలుస్తుంటే, అలా వలుస్తుంటే పొరలు ఈజీగా వస్తున్నాయి. ఆత్మ ఫలము, ఫలములు కాదు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9లో ఒక్కటి లోపించిన చేదుగా ఉందిగా అబ్బాయి పక్కన పెట్టు అంటారుగా, డ్యామేజ్ ఉందిగా, మిగతా కాయలు ఇవ్వ, డబ్బులు చిట్టాడు తీసుకొచ్చేవేంది? కాదులేమా పాపం కొద్దిగా తెలిసినానైతే ఊరకెత్తరాడు ఏంటంటే అంటారు లేదా? మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న నీవు మంచి ఫలంగా తయారవ్వాలి. కానీ ఒకరు డ్యామేజ్ ఒకటి ఉంచుకుంటాడా? అయ్యగారు నేను అన్ని బాగుండా కానీ కోపం మాత్రం తగ్గదంటే అట్ట బఠానీ తిను మంచిది కాదు కాబట్టి న్యాసంగతి దిగుతుంది.
దిగమింగుకో. వెలుగు ఫలము, ఆత్మ ఫలము, మంచి ఫలము, చెడ్డ ఫలము. మనకు కావాల్సింది పరిశుద్ధ ఫలము, చివరి ఫలము విశ్వాస ఫలం. 6 ఫలాలు ఒకటి మనకొద్దు. దాని పేరు చెడ్డ ఫలం మనకొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 నా బిడ్డలారా, కుటుంబాలన్నీ వెలిగించుకోవడానికి, ఫలించాలి, దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ఉండాలి. సంవత్సరంలాగా వద్దు మన జీవితం, దావీదులాగా సరి చేసుకున్నాం, యోసేపులాగా ఫలిద్దాం. అలా నడిపించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఇచ్చేది కాక. ఆమె యాకోబు సంత ఒక మాట చెప్తాను. యాకోబు మంచిగా డెవలప్ అవ్వాలన్నాడు, కానీ యాకోబు 2 మెయిన్ పొరపాట్లు చేశాడు. 2 మోసం చేశాడు. ఎవరు మోసం చేసేటప్పుడు? యాకోబు మంచి ఫలం రాయలు ఎవరు? యాకోబు కొడుకుని యోసేపుని మంచి ఫలం అన్నారు, కానీ యాకోబు 2 సార్లు మోసం చేశాడు. ఎవరమ్మా? ఒకటేమో అన్నయ్యని, అన్న జ్యేష్ఠతకు చురుగా కొరకి బ్లాక్మెయిల్ చేశాడు. రెండవది తండ్రి అయిన ఇస్సాకుని ఆ రోమం చుట్టుకొని, నేనే నాన్న ఏశావుని, గొంతెంద్ర తేడా ఉంది, కొనేవాడే గొంతు మారిపోయింది. అందుకని యాకోబు 10 సార్లు మోసపోయాడు. అట్టు పెట్టినాము కట్టున్నారైతే 3 సార్లు. ఏమైంది? 2 సార్లు మోసం చేస్తే 10 సార్లు మోసపోయాడు. ఇంటికెళ్ళి చదువుకోండి, ఆదికాండం 31:7. ఇంటికెళ్ళి చదువుకోండి. 10 సార్లు మోసపోయాడు. నీ ఒక మాట తగ్గించుకుంటే 10 సార్లు హెచ్చరించబడతావు. ఒకసారి నువ్వు కనుక మోసం చేస్తే 10 సార్లు పోతాయి. ఫలించని కొమ్మ మనకెందుకులే అనుకుని, మనమేముందులే అనుకుని, సంఘములో, సమాజంలో, కుటుంబంలో ఫలించని కొమ్మలు కొనడానికి తన చిత్తాన్ని యేసు ప్రభువే తల ఉంచుకున్నాడు. యేసయ్య మనకు ప్రాణం పెట్టి రోమా గవర్నమెంట్ తగలబెడుతుంటే అక్కడంతా కూడా పౌలు గారు లెటర్ రాస్తూ, భయపడబాకండి, దిగులు పడబాకండి, ఇదిగో దేవుడు మీలో ఉన్నాడు, మిమ్మల్ని ఏం చేయడు, మనం ఆత్మ నడిపించబడతాము, సెపరేట్ అవ్వండి, అగ్గిలో ఉన్న జలాన్న మీకు ఏమి కాదని అభయం ఇచ్చిన ఆనాటి గవర్నమెంట్లో పౌలు గారు రాసిన లెటరు చాలా మందిని ధైర్యపరిచినట్లుగా మనలను ధైర్యపరచును కాక. అవి పరిశుభ్రం విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలించని కొమ్మలుగా చేయండి. మా ఫలాలు నా తండ్రి ఆత్మఫలముగా, విశ్వాస ఫలముగా, వెలుగు ఫలముగా, పరిశుద్ధ ఫలముగా, అయ్యా నా తండ్రి అయిన మంచి ఫలాలు పెట్టేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావాలని గాక. ఆమేన్. దేవా శుద్ధ కలగజే నాయా తరంగము స్థిరమైన మనసుతో తనముగా పుట్టించుము నీ సన్నిధానము నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధతను నాయత నుండి తీసివేయకుము నిరాక్షణగా మునా కుమారన తోటి చును సమా తిగల మనసును కలగ చేసి నన్ను దృఢపరచును. శారీరక క్రియలను చంపుకొని ఆత్మను పెంచుదాం, ఫలించుదాం.
ఈ కుటుంబాలు దేవుడు ఫలించేయండి. ప్రభు జీవితాలు చేసిన నిమిత్తమై కృతజ్ఞతార్పణలు మురుగుబడి ముందుకు వచ్చి ప్రార్థించాల్సిన